ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగం మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వచనం నుండి 52వ వచనం వరకు. ఎవరైనా బాగా చదవగలిగిన వారు చదివి వినిపించాలని మనం చేస్తున్నాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వచనం నుండి 52వ వచనం వరకు. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహు జన సమూహములతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయి కుమారుడగు బర్తిమయి అను గ్రుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కను కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఊరుకుండుమని అనేకులు వానిని గద్దించిరి, కాని వాడు, దావీదు కుమారుడా, నన్ను కరుణింపమని మరి ఎక్కువగా కేకలు వేసెను. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా, వారు ఆ గ్రుడ్డి వారిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. అంతట వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు నద్దకు వచ్చెను. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నానని వానిని అడుగగా, ఆ గ్రుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. ఆమేన్. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఈ పరిశుద్ధ దినం దేవుని మందిరానికి చేరి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. గత వారం నుండి ఈ పరిశుద్ధ దినం వరకు ప్రభువు తన రెక్కల నీడలో మనకు ఆశ్రయాన్ని కలిగించి, మరలా పరిశుద్ధ దినం దేవుని సన్నిధిలో కనబడేటువంటి గొప్ప ధన్యతను నీకు నాకు ప్రభు అనుగ్రహించినందుకై దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు నా అంశము, నేను నీకేమి చేయగోరుచున్నాను. నేను నీకేమి చేయగోరుచున్నాను. ఈ అంశం మీద మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలం మనందరితో తన వాక్యము ద్వారా ప్రభు మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. మనం దేవుని మాటలను శ్రద్ధగా ఆలకించాలి. దేవుని వాక్యం అనంతరం ఒక తీర్మానం తీసుకుని దేవుని సన్నిధిలో నుండి మనము బయటకు వెళ్ళాలి. దేవుని మాటే మన జీవితాలకు దిశానిర్దేశమై ఉండాలి. దేవుని మాటలకు విధేయులమై మన జీవితాలను దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలను కట్టుకుంటూ విశ్వాసముతో ముందుకు పోతూ ఉన్నప్పుడు దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. ఈ వాక్య ధ్యానంలోనికి వెళ్ళడానికి ముందుగా ఈ మాటలను మీకు జ్ఞాపకం చేస్తున్నా. యేసు ప్రభు తన పరిచర్యలో భాగంగా అనేక ప్రాంతాలకు మరి యేసు ప్రభు తన సువార్తను ప్రకటించినట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం. అలాగే యెరికో అనేటువంటి పట్టణానికి కూడా యేసు ప్రభు వచ్చారు. యేసు ప్రభుతో పాటు యేసు ప్రభు శిష్యులు ఉన్నారు. శిష్యులు వెనకాల బహుజన సమూహము ప్రభువును వెంబడిస్తున్నది. వారు యెరూషలేమునకు వచ్చారు. యెరూషలేము నుండి యెరికో అనే పట్టణానికి వచ్చినారు. యెరికో అనే పట్టణానికి పేరు సువాసన కలిగిన పట్టణం. ఇది ఒక పురాతనమైన పట్టణం. ఈ పురాతనమైన పట్టణం, ఈ సువాసన కలిగినటువంటి పట్టణంలో బహు విగ్రహారాధన ఉన్నది. బహు దుష్టత్వంతో నింపబడిన పట్టణముగా ఉన్నది. సువాసనకు బదులుగా ఈ యెరికో నుండి వేరొక స్మెల్ బయటకు వస్తున్నది. అయితే దేవుడు వ్యతిరేకించేవాడు కాదు, దేవుడు అందరినీ ప్రేమించేవాడు. కనుక ఆయన ఈ యెరికో అనే పట్టణానికి కూడా
వచ్చి అక్కడున్న ప్రజలకు పరలోక రాజ్య సంగతులు చెప్పి ప్రభు వెళుతున్న సందర్భం అది. ఆయన ఎరుకో నుండి బయలుదేరి వెలుచుండగానే మాట్లాడతారు. యేసు ప్రభు ఎరుకో నుండి బయలుదేరి వెలుచున్నప్పుడు ఒక త్రోవ పక్కన ఒక గుడ్డివాడు కూర్చొని ఉన్నాడు. ఆ గుడ్డివాడిని గురించి కూడా రాయబడింది. వాళ్ళ తండ్రి పేరేమట? తిమాయి కదా. ఆ తిమాయి అనే వాడి కుమారుడు పేరు, ఈ గుడ్డి భిక్షగాడి పేరు భర్తిమై. సో యేసు ప్రభు ఆ మార్గం గుండా వెళ్తున్నాడు. వీడు ఆ యెరూషలేములోని ఊరి చివరలను తనకి ఎక్కడో ఒక త్రోవ పక్కన, దారి పక్కన మరి కూర్చొని భిక్షాటన చేస్తున్నటువంటి వ్యక్తి. అలా ఉన్నటువంటి సందర్భంలో యేసు ప్రభు శిష్యులు బహుజన సమూహము వెళుతుండగా వానికి డౌట్ వచ్చింది. కళ్ళు లేవు కదా, అందుకని అడుగుతున్నాడు, ఎవరి మార్గాన్ని వెళ్తున్నారు? ఇంతమంది జన సమూహం ఏమిటి? ఈ సౌండ్ ఏంటి? ఈ శబ్దం ఏమిటి? ఎవరి మార్గం గుండా వెళుతున్నారని ఆ గుడ్డివాడు ఆ వెళుతున్నటువంటి వారిని అడుగుతున్నాడు. అయ్యా మీరెవరు, ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని అడిగినప్పుడు ఆ బహుజన సమూహంలో నుండి ఒకరు యేసు ప్రభు వెంట మేము వెళ్తున్నాము, ముందుగా ఆయన వెళ్తున్నాడు, మేము కూడా ఆయనతో పాటు వెళ్తున్నాము అని చెప్పినాడు. అప్పుడు వెంటనే ఈ గుడ్డి భర్తిమై ఏమని అడుగుతున్నాడు అక్కడ? చదవండి. దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలు పెట్టెను. నన్ను కరుణించమని కేకలేస్తున్నాడు. యేసు ప్రభు దారిన వెళుతున్నాడనే సంగతి తెలుసుకున్న తర్వాత ఒక్క క్షణము కూడా ఆలస్యం చేయలేదట. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వాడు గట్టిగా కేకలు వేస్తున్నాడంట. యేసు నన్ను కరుణింపము, ఓ దావీదు కుమారుడా నన్ను కరుణింపమని కేకలేస్తున్నాడు. ఈ కేకలు వేస్తున్నప్పుడు పక్కన వెళుతున్నటువంటి ఆ జన సమూహంలో నుండే, అరే బాబు ఆయన ముందుగా వెళ్తున్నాడు, నువ్వు ఇక్కడ కేకలేస్తున్నావు, నీ స్వరం ఎందుకు వినపడదు అని వాడిని గద్దిస్తున్నాడు. వాడిని గద్దిస్తుంటే వాడిని గద్దించే కొలది మరి ఎక్కువగా కేకలు వేసిన మాట. వాడిని కంట్రోల్ చేయాలని చూస్తున్నారు. ఎందుకురా నరాలు దిగేటట్టుగా అరుస్తున్నావు, గొంతంతా ఇదేటట్లుగా ఎందుకు అరుస్తున్నావు? ఆయన ముందుగా వెళ్తున్నాడు, అరవక్కని వాడిని ఆపుతున్నాను. కానీ వాడిని గద్దించే కొలది, వాడిని ఆపమనే కొలది మరి ఎక్కువగా కేకలు వేయటం మొదలుపెట్టాడు. ఈ కేకలు కాస్త యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాయి. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు ఆగి వాళ్ళ శిష్యులతో చెప్పాడు, వాడు ఎవడో నన్ను పిలుస్తున్నాడు, వాడిని తీసుకొని రండి అని. అప్పుడు యేసు ప్రభు పంపించినటువంటి వారు ఆ గుడ్డివాడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు ధైర్యంగా ఉండు, ప్రభు నిన్ను పిలుస్తున్నాడు, రా అని తీసుకొని వచ్చినాడు. యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చిన తర్వాత యేసు ప్రభును ఆ దగ్గరికి వచ్చే ముందుగానే ఏమని రాయబడింది అక్కడ? అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా వారు ఆ గుడ్డివాడిని పిలిచి, ధైర్యము తెచ్చుకునుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పరి. అంతటా వాడు బట్టలు పారవేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చెను అని మాట కదా. వాడు వెంటనే బట్టలన్నీ పారవేసి యేసు ప్రభు దగ్గరకు వస్తున్నాడు. యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత యేసు ప్రభు వాడిని అడిగిన మాట ఏమిటి? ప్రశ్న ఏమిటి? ఏమని అడిగాడు? 51లో, నేను నీకేమి చేయగోరుచున్నా, నేను నీకు ఏమి చేయగోరుచున్నావని వానిని అడుగగా యేసు ప్రభు వాడిని అడిగాడు, నేను నీకేమి చేయాలి? గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభుకి ఈ గుడ్డివాడనే సంగతి తెలీదా? మరి ఆ ఊరు ప్రజలకు కూడా వాడు గుడ్డివాడని తెలుసు. మరి యేసు ప్రభు వెంబడిస్తున్నటువంటి శిష్యులు కూడా వాడు గుడ్డివాడని వాడి యొక్క బిహేవియర్ని బట్టి వారు తెలుసుకున్నారు. కళ్ళు లేవు, వాడి యొక్క రూపం పరిస్థితులు చూసినప్పుడు గుడ్డివాడిగానే కనపడ్డాడు. మరి యేసు ప్రభు కూడా వాడు గుడ్డివాడని తెలుసు. అయినా యేసు ప్రభు వాడిని అడుగుతున్నాడు. గుడ్డివాడు ఏం అడుగుతాడు? అయ్యా నాకు కళ్ళు కనపడవు, నా కళ్ళు తెరవమని అడుగుతాడు. లేదా గుడ్డివాడికి అవసరం ఏముంది? యేసు ప్రభు ద్వారా వాడు కళ్ళు తెరిస్తే వాడు లక్షణంగా బతుకుతాడు అనేది వాస్తవం. కానీ ఇక్కడ యేసు ప్రభు వాడితో ఈ ప్రశ్న వేస్తున్నాడు,
ఆ గుడ్డి వాడితో ఏమంటున్నాడంటే, నేను నీకు ఏమి చేయబోరుచున్నావని నువ్వు అడుగుతున్నావో చెప్పు అని అడిగాడు. అంటే ప్రభు వాని నోట నుండి వాడి అవసరం ఏమిటో తెలుసుకోవాలని కోరుకున్నాడు. కొన్నిసార్లు మన జీవితాల్లో ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా ప్రభు అడుగుతాడు. మన నోటి నుండి మనం ఏం అడుగుతామని ప్రభు ఎదురు చూస్తుంటాడు. కానీ మనం ప్రభువును అడగం, దేవునికి మనం మన అవసరాలు చెప్పం. కానీ ఇక్కడ యేసు ప్రభు వాడిని కూడా అడుగుతున్నాడు, గొడ్డివాడిని కూడా ప్రశ్నతో అడుగుతున్నాడు, నీకు నేనేమి చేయగలను, ఏం కోరుకుంటున్నావు, నా నుండి నీకు ఏమి కావాలి అని కోరుకుంటున్నావు అని అడిగాడు. ఇక్కడ గుడ్డివాడిని గురించి మనం చూస్తే, వీడికి తండ్రి ఉన్నాడు. తండ్రి పేరు ఏం పేరు? తిమాయి. అంటే వీడికి కుటుంబం ఉంది, ఇల్లు వాకిలు కూడా ఉన్నాయి. మరి బట్టలు పారవేసి యేసు ప్రభువును వెంబడించిన బైబిల్లో రాయబడు. సో వస్త్రాలు కూడా ఉన్నాయి, ఆహారానికి ఏం కొదువు లేదు. బహుశా ఒకవేళ ఎవడు భిక్షాటంలో వాడికి ఏమి ఇవ్వకపోయినా వాడి ఇంటికి వెళ్ళి అన్నం తింటాడు, ఆహారానికి కూడా పెద్ద కొదువు ఏం లేదు. కానీ వాడు గుడ్డివాడు కనుక వేరే పని ఏమి చేయలేడు కనుక, వాడికి ఇంకేం తెలియదు కనుక ఒక చోట కూర్చొని భిక్షం అడుక్కుంటూ ఉన్నాడు. ఈ రోజుల్లో కొన్ని ఉన్నాయి, కొంతమంది ఉన్నారు వారు భిక్షాటన చేసి కుటుంబాన్ని పోషించే గుడ్డివారు కూడా ఉన్నారు. మీకు పినాకిని ట్రైన్ లో కుర్రోడు ఉంటాడు, క్రిస్టియన్ తిరుగుతూ ఉంటాడు, ఒక అబ్బాయి చక్కగా పాటలు పాడతాడు. ప్రతిరోజు పినాకినిలో ఆ వ్యక్తి కనబడుతుండేవాడు ఇంతకు ముందు. మరి ఇప్పుడు ఉన్నాడో లేదు నాకు తెలియదు. అతను వెంకటేశ్వరంలో ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళే వ్యక్తి. తన ద్వారా తన కుటుంబం పోషించబడుతుంది. పినాకినిలు వెళ్ళటం, పినాకినికి రావటం. సో ఇక్కడ కూడా ఈ గుడ్డివాడు కుటుంబం ఉంది, తినడానికి ఆహారం ఏమి కొదువేమి లేదు, ఇల్లు వాకిలు ఉన్నాయి, బట్టలు అన్నీ ఉన్నాయి. అతనికి లేనిది ఏమిటి? కంటి చూపు లేదు. అతనికి కావాల్సింది ఏమిటి? చూపు కావాలి. అతనిలో ఉన్న లోపం ఏమిటి? కళ్ళు కనపడటం లేదు, చూపు లేదు. యేసు ప్రభు నేను అడుగుతున్నటువంటి మాట, వీడు అవసరాల గురించి అడుగుతాడా, లేదా వీడికున్న లోపాన్ని సరి చేసుకోవడానికి నన్ను అడుగుతాడా అనే ప్రశ్న వాడికి వేసి. దేవునికి తెలుసు వాడు అంధుడని, వాడు కళ్ళే కావాలని అడుగుతాడని. అయినా ఒకవేళ వీడు అడుగుతాడా లేదా అవసరాల గురించి అడుగుతాడా అని యేసు ప్రభు వాడిని ప్రశ్నించినాడు. ఈ రోజుల్లో ప్రభు ఇక్కడ కూర్చున్నటువంటి మనతో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు, నేను నీకేమి కోరుచున్నాను. మనమైతే ఏం కోరుకుంటాం? దేవుడి మాట అడిగితే, అయ్యా నాకు డబ్బు ఇవ్వు, నాకు ఇల్లు ఇవ్వు, నాకు కారు ఇవ్వు, నాకు ఉద్యోగం ఇవ్వు అని అడుగుతాం. లేదంటే నాకు సమాధానం ఇవ్వు, శాంతిని ఇవ్వు, మరి నెమ్మదిగా ఉండే భాగ్యం ఇవ్వు, రక్షణ ఇవ్వు ప్రభు అని అడుగుతాం. ఇంకా యవనస్తులు అయితే ఏం అడుగుతారు? నాకు ఐఫోన్ ఇవ్వు ప్రభు, నాకు ల్యాప్టాప్ ఇవ్వమని అడుగుతాం, లేదా బైక్ ఇవ్వమని అడుగుతాం. మరి ఇవన్నీ కూడా అవసరాలకు సంబంధించినవి. కానీ ప్రభు మనల్ని అడిగినప్పుడు మన అవసరాలతో పాటు మన లోపాలను కూడా సరి చేసుకో. కొంతమందిని అడుగుతాడు ప్రభువే వచ్చి, ఏం కావాలో నాయన నీకు ప్రత్యక్షమైన దేవుడు నీకు ఏం కావాలంటే ప్రభు దగ్గర మొహమాట పడేవాళ్ళు కొంత, ఏం లేదు ప్రభా, ఏం అవసరం లేదు ప్రభావ, నీ దర్శనం చాలయ్యా, నువ్వు నాకు కనబడిందే చాలయ్యా, నీ ముఖ దర్శనం చేసుకోవడం నాకు చాలయ్యా అని వాడు అడగాల్సిన విషయాలు దేవుని అడగటం లేదు చాలా మంది. దేవుడు నీకు ఏం కావాలని అడిగితే ఆ కావాల్సింది ఏదో దేవుణ్ణి అడగడానికి ముఖమాటం పడే క్రైస్తవులు కూడా ఉన్నారు, విశ్వాసులు కూడా ఉన్నారు. ఇక్కడ ఆ గుడ్డివాడు యేసయ్య అడిగాడు వాడు, నీకు ఏమి కావాలి, ఏమి కావాలని నా ద్వారా కోరుకుంటున్నావు అని ప్రభు అడిగినప్పుడు ఆ గుడ్డివాడు వెంటనే ఏమన్నాడు? బోధకుడా నాకు దృష్టి కలుగు చేయమని అతనితో చెప్పాను. నాకు దృష్టి కలుగు చేయి, నాకు ఆహారం ఇప్పుడేమి అవసరం లేదు, బట్టలు అవసరం లేదు, మరి నాకు ధనము కూడా అవసరం లేదు, ముందు నా దృష్టి లోపాన్ని సరిచేయి, నా దృష్టి లోపాన్ని సరిచేయి. ఇప్పుడు గుడ్డోళ్ళని అడిగితే ఏం చెప్తారు? గుడ్డివాడికి ప్రభుత్వం అరే నీకేం కావాలరా బాబు అని చంద్రబాబు నాయుడు, జగన్ లేకపోతే ఇంకొకరు చదురుకు వచ్చి నిలబడతాడు. ఇది ఏమడుతుంది గుడ్డోడు చెప్పండి? నాకు ఒక స్థలం ఇప్పియ్యా అంటాడు. నాకు ఇంట్లోకి నీళ్లు రావటం లేదే, తెచ్చుకోవడానికి ఇబ్బంది ఉంది, కొలాయి బిగియమంటాడు. కుంటోని అడిగితే ఏమంటాడు? నాకు బ్యాటరీ సైకిల్ ఇప్పించాయా అంటాడు. సో వీడన్నీ ఇప్పుడున్న గుడ్డి వాళ్ళు అనుకోండి,
మన అవసరాలు అడుగుతాం, కానీ ఆ గుడ్డివాడు కూడా లోపాన్ని సరి చేసుకుంటున్నాడు దేవుడి దగ్గర. ప్రియ దేవుని బిడ్డలారా, మనము అవసరాలను అడగాలి, వాటితో పాటు మనకున్న లోపాలను కూడా ప్రభువుకు తెలియచేయాలి. నీలో ఉన్న లోపం, చాలా మంది మన లోపాలని ప్రభువుకు చెప్పుకోవడానికి మొహమాట పడేవారు. దేవునికి చెప్పుకోవటం అంటే మనుషులకు చెప్పుకోవటం మొహమాట పడటం వేరు. వాళ్ళు ఏదైనా అనుకుంటారు, ఏమని అనుకుంటారులే అని అది చెప్పుకోకపోవచ్చు. కానీ దేవునికి కూడా తమ లోపమేమిటో, తమ అవిటితనం ఏమిటో, తమ గుడ్డితనం ఏమిటో, ఈ విషయాలను ప్రభువుకు కూడా చెప్పుకోవడానికి మొహమాట పడే విశ్వాసులు ఉన్నారు. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధమైన విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం. శరీర సంబంధంగా చూస్తే మన కళ్ళు బాగా కనబడొచ్చు, దూరపు చూపు, దగ్గర చూపు, ఇంకా మాట్లాడితే సూదిలో దారం వేయగలిగినంత సూక్ష్మమైన చూపు మనం కలిగి ఉండొచ్చు. కానీ ఆత్మ సంబంధమైన దృష్టి లోపం మనలో ఉంటే దాన్ని సరి చేసుకోవాలి. ఆత్మ సంబంధమైన దృష్టి లోపం ఈరోజు చాలా మంది జీవితాల్లో ఈ ఆత్మ సంబంధమైన దృష్టి లోపాన్ని కలిగి ఉన్నారు. శరీర సంబంధమైన కళ్ళు బాగానే కనబడుతున్నాయి, కానీ ఆత్మ సంబంధమైన విషయాల్లో ఇదిగో మన కన్నులు ఎలా ఉన్నాయంటే గుడ్డితనము కలిగి ఉన్నాయి. గుడ్డితనాన్ని కలిగి ఉన్నాయి. మీరు గుడ్డివారు రైబాన్ గ్లాస్ పెట్టుకొని తిరుగుతారు, చూసారా? కళ్ళు కనపడవచ్చు. కొంతమంది అందరుగా కొంతమంది రైబాన్ గ్లాస్ పెట్టు, కూలింగ్ గ్లాస్ పెట్టుకుంటారు. అంటే దాని అర్థం ఏంటి? నేను గుడ్డివాడు కాదు, నాకు కన్ను బాగానే పని చేస్తున్నా అన్నట్టుగా ఫోజు కొడుతుంటాడు. వాడు అద్దాలు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా చూపు కనబడదు. కానీ తన గుడ్డితనం లోకానికి కనబడకూడదని, తన మూయబడిన కన్నును చూడకూడదని వాడు ఏం చేస్తాడు? రైబాన్ గ్లాస్ పెట్టుకొని తిరుగుతుంటారు. దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? దానివల్ల ప్రయోజనం ఏముందా? నేను గుడ్డివాడునని చెప్పుకోవడానికి లోకం కనబడకుండా తనను తాను కవర్ చేసుకుంటున్నాడు. ఈనాడు చాలా మంది భక్తి కలిగిన వారు, ఆత్మీయులు అనబడుతున్నటువంటి వారిలో కూడా గుడ్డితనం ఉన్నది. మీరు కూడా వాడిలాగానే రైబాన్ గ్లాస్ పెట్టుకొని తిరుగుతున్నారు. ఆత్మీయ గుడ్డితనం ఉన్నది, బట్ బైబిల్ పట్టుకొని మనం తిరుగుతుంటాం. ఆత్మీయ గుడ్డితనంలో ఉండేనే మనం ప్రార్థన చేస్తుంటాం. ఆత్మీయ గుడ్డితనంలో ఉండేనే భక్తిని కలిగి ఉంటాం. నీ కన్నులు తెరవబడకుండా ఆత్మ సంబంధమైన కార్యాలు ఎలా కనబడతాయి? మన కన్నులు మూయబడి ఉంటే దేవుని కార్యాలు మనం ఎలా చూడగలుగుతాం? మనం గుడ్డివారిగా ఉంటే దేవుడి అద్భుతమైన కార్యాలు మనం చూడలేం. గుడ్డివాడు లోకాన్ని చూడలేడు, ప్రభువును చూడలేడు. వింటున్నాడు అంతే. వింటున్నాడు, ప్రభు అని తెలుసుకుంటున్నాడు, జనం వెళ్తున్నారని తెలుస్తుంది, ఆయన స్వస్థపరచగలిగిన దేవుడని విశ్వాసం ఉంది, అన్నీ ఉన్నాయి. బట్ యేసు ప్రభువును చూసే కన్నులు కానీ నేత్రాలు వానికి లేవు. ఈరోజు మనలో కూడా ఆత్మీయ జీవితంలో జీవిస్తున్నామని చెప్పుకుంటున్నాం, మనం భక్తి కలిగి ఉన్నామని చెప్పుకుంటున్న మనలో కూడా ఆత్మ సంబంధమైన గుడ్డితనంలో బ్రతుకుతున్న వారు ఉన్నారు. వారికి దేవుని స్వరం వినబడుతున్నది, మరి దేవుని కార్యములు జరుగుతుండటం వారు చూడటం లేదు. దేవుని మందిరములో జరిగే కార్యాలు వారికి అర్థం కావు. దేవుని సేవకుని యొక్క ప్రయాసం వారికి అర్థం కాదు. మరి దేవుని మందిరం పట్ల మరి విషయాలు ఏవి కూడా వారికి కనబడవు. ఎందుకంటే ఆత్మీయ గుడ్డితనంలో ఉన్నారు కనుక. ఈ గుడ్డితనమును ఆ గుడ్డితనము నుండి ప్రభు మనకు విడుదల కలుగు చేయాలని ఈరోజు ఇష్టపడుతున్నాడు. వాడు అదే గుడ్డివాడు అడిగాడు, అయ్యా నాకు కను దృష్టి కలుగు చేయి. ఎందుకని? నాకు దృష్టి కలుగు చేస్తే ముందు నన్ను నేను చూసుకుంటా, నన్ను బాగు చేసిన నిన్ను నేను చూడగలను, ఇంతవరకు నన్ను పోషించిన వారిని నేను చూడగలను, నా కుటుంబాన్ని నేను చూసుకోగలను, మరి నా పని నేను చేసుకుని బ్రతకగలను. నాకు దృష్టి కలుగు చేయి ప్రభు అని వాడు అడుగుతాడు. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో మరి బ్రతుకులో ప్రభువుని అడగాలి, దేవా నాకున్న ఆత్మీయ గుడ్డితనాన్ని తొలగించండి, నేను ఆత్మీయ గుడ్డితనంలో జీవిస్తున్నా,
ఆత్మ సంబంధమైన కార్యాలు నేను చూడలేకపోతున్నా, పరలోక సంబంధమైన విషయాలు నేను చూడలేకపోతున్నా. మరి నీ వాక్యం వింటున్నాను, కానీ నిన్ను ఎవరో నేను గుర్తుపట్టలేని నా అంధత్వం వలన నేను నిన్ను చూడలేకపోతున్నా. ప్రభు, నా ఆత్మీయ మనోనేత్రాలని మీరు తెరవండి అని ప్రభుకు ప్రార్థించి ఆ గురుడివాడి దగ్గరికి వెళ్ళి పిల్లలు చెప్పినారు అనుకోండి, అరే బాబు, ఈరోజు మేము జూ పార్క్కి వెళ్ళాం గుడ్డివాడితో. అక్కడ చాలా విశాలమైన స్థలం, పచ్చని గడ్డి, ఎత్తైన చెట్లు, లోపల ఏనుగులు, సింహాలు, జింకలు, దుప్పులు, మరి చిన్న చిన్న కుందేళ్ళు, మరి అన్ని జంతువులని మేము చూసొచ్చామని ఈ చూసొచ్చిన వాడు ఎలా చెప్తాడు? చాలా సంతోషంగా, ఎందుకంటే వాడు కళ్ళతో చూసినాడు కనుక వాడు చూసిన వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు గుడ్డివాడికి. గుడ్డివాడికి నువ్వు ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా వాడి యొక్క ఊహలకు కూడా ఏనుగు ఎలా ఉంటుందో తెలియదు. నువ్వు ఎంతగా ఎక్స్ప్లెయిన్ చేసినా వాడికి కుందేలు ఎలా ఉంటుందో తెలియదు. నువ్వు గడ్డి, ఆ పచ్చదనం, ఆ వాతావరణం, ఆ పరిస్థితులు నువ్వు ఎంతగా ఎక్స్ప్లెయిన్ చేసినా ఆ గుడ్డివాడికి అర్థం కాదు. ఎందుకని? గుడ్డితనం. ఈరోజు దేవుడు చక్కగా మాట్లాడుతున్నా, మరి దేవుని కార్యాలు జరుగుతున్నా, దేవుని సేవకుడు ప్రయాసపడుతున్నా, మరి ఎన్నో దేవుని మందిరాల్లో అనేకమైన అద్భుత ఆశ్చర్య కార్యాలు దేవుడు జరిగిస్తున్నా ఎందుకు మనం గుర్తుపట్టడం లేదు? మన ఆత్మీయ మనోనేత్రములు మూయబడ్డాయి. అందుకే మన అవసరాల కంటే దేవానాలో ఉన్న లోపాన్ని ముందు సరిచేయమని దేవుని అడగాలి. మన అవసరాల కంటే ముందుగా దేవుని అయ్యా నా లోపాలను సరిచేయ. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అవసరాల కంటే నీ దృష్టి లోపాన్ని సరి చేసుకో. ఆత్మీయ గుడ్డితనంలో నువ్వు ఎంత భక్తి చేసినా, ఆత్మ సంబంధమైన విషయాలు గుడితనం కలిగి నువ్వెంత భక్తి చేసినా, ఎంత ప్రార్థనలు చేసినా, ఎంత మందిరానికి వచ్చినా, ఎంత నువ్వు దేవుని కానుకలు ఇచ్చినా, నువ్వు ఏమి చేసినా నీ ఆత్మ సంబంధమైన గుడ్డితనంలో చేసే భక్తి బూడిదలో పోసిన పన్నీరుతో సమానమే. బూడిదలో పోసిన పన్నీరుతో సమానం. కనుక గుడ్డి భక్తి వద్దు. మనం ఆత్మ సంబంధమైన విషయాలు చూడగలిగే ఆత్మ నేత్రాలు మరి తెరవబడినటువంటి అనుభవంలోనూ మనం విశ్వాస జీవితాన్ని నడవాలి. మన కన్నులు మూయబడ్డాయి, భక్తి చేస్తున్నాం. మన కన్నులేమో తెరవబడలేదు, కానీ దేవుని మందిరంలో కనబడుతున్నాం. మన కన్నులు తెరవబడలేదు, కానీ బైబిల్ పట్టుకొని తిరుగుతున్నాం, భక్తిని చూపిస్తున్నాం. కానీ ఇంకా నీ కన్నులు తెరవబడలేదని సత్యం ఎరగటం లేదు. నువ్వు దేవుని సన్నిధిలో అడగాలి, ప్రభువా నాకు అన్ని ఇచ్చినావు, ఆహారం ఉంది, వస్త్రం ఉంది, ఇల్లుంది, మరి ఆ గుడ్డివాడి కంటే బెటర్ లైఫ్ నాకు ఇచ్చినావు, మరి ఇంత మంచి జీవితాన్ని నాకు ఇచ్చినప్పుడు నేను ఇంకా ఆత్మ సంబంధమైన మనోనేత్రం గుడ్డితనంతో నేను ఉన్నానయ్యా. నా మనోనేత్రాలు కలిగిన గుడ్డితనం తొలగించి ప్రభువా నా దృష్టిని సరిచేయి దేవా అని ప్రభువును మనం అడగాలి. ఈ ఆత్మీయ దృష్టి లోపం ఉన్నంత వరకు పరలోక సంగతులు అర్థం కావాలి. దేవుని సేవకుడు చెప్పే మాటలు మీకు అర్థం కావు. దేవుడు సేవకుడు ప్రకటించే ఆ పరలోక సంగతులను, ఆ పరలోక సంబంధమైన విషయాలు, ప్రభువును కూర్చిన విషయాలు, ఆత్మ సంబంధమైన విషయాలు ఏవి కూడా నీ చెవికి వినబడతాయి తప్ప, ఆహా ఓహో అనుకుంటావు తప్ప వాటిని నీవు చూడలేవు. గనుక వాటి మీద నీకంత ఆశ ఉండదు. కాబట్టి శరీర నేత్రాల కంటే ఆత్మీయ నేత్రాలు నాకు కావాలి ప్రభువుని అడగాలి. అందుకే ప్రభువు అని అడుగుతూ ఉన్నాడు, అరే నేను నీకు ఏమి చేయకూర్చున్నాను, నేనేం చేయాలి నీకు చెప్పు. వాడు అడిగినాడు, ప్రభువా నా కన్నులు తెరచు. ఈరోజు నా ప్రభు, మన ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా ప్రభువుని అడగాలి. దేవా నా ఆత్మ సంబంధమైన మనోనేత్రములు మూయబడి ఉన్నాయి, నా కన్నులు తెరువయ్యా. ఆత్మ సంబంధమైన కన్నులు తెరవబడాలి. వాడు చూడండి, ఆ గుడ్డివాడు దృష్టి పొందుకున్న తర్వాత 52వ వచనం చదవండి. నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో అనెను. దేవుడు వాడికి దృష్టి కలుగు చేసిన తర్వాత వాడు ఏం చేసినాడు? ప్రభువు వాడిని బట్టి అడిగినాడు, నీవు విశ్వాసం ఉంచినావు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచుము అని చెప్పగా వాడు త్రోవను వెలుచుండగానే వెంటనే వాడు త్రోవను
ఆయన వెంట చూపు పొంది ఆయన వెంట నడిచెను అనే మాట. వాడి నేత్రాలు ఎప్పుడైతే తెరవబడ్డాయో అప్పుడు ప్రభువును వెంబడించినాడు. ఇది ప్రాముఖ్యమైన విషయం. అంతకుముందు కళ్ళు కనపడలేదు, ఒకే చోట ఉండిపోయాడు. ఎప్పుడు ఆ త్రోవ పక్కనే, అదే స్థలంలో, అదే చైర్లో, అదే కుర్చీలో, అదే ఫ్యాన్ కింద, అదే పరిస్థితి అన్నమాట. ఉలుకు పలుకు లేకుండా, ప్రార్థన చేయకుండా, పాట పాడకుండా, స్తోత్రం చెప్పకుండా, ఉలుకు పలుకు లేని ఆ గుడ్డితనంలో వాడు ఆ త్రోవ పక్కన కూర్చున్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభు వాడికి స్వస్థత పొందుకున్నాడో, వారి నేత్రాలు తెరవబడ్డాయో, నేత్రాలు తెరవబడిన తర్వాత వాడి ఇంటికి వెళ్ళిపోలే, ప్రభువును వెంబడించినాడు, ప్రభువుతో నడిచినాడు. ఈరోజు మన మనోనేత్రులు తెరవబడకపోతే ఎక్కడ కూర్చున్నాళ్ళు అక్కడ ఉండిపోతాయి. ఎందుకంటే నీకు చూపు కనబడదు కనుక, ఆత్మ సంబంధం విషయాలు నీకు అర్థం కావు కనుక, మరి ఆత్మ కార్యాలు నీ కంటికి కనబడవు కనుక, నువ్వు ఇదిగో గుడ్డి భిక్షగాడు కళ్ళు లేనప్పుడు ఎలాగ ఒకే చోట కూర్చున్నాడో, నీ జీవితాంతం కూడా మనోనేత్రులు తెరవబడకపోతే నువ్వు అలాగనే కూర్చుంటావు. అందుకని నీలో ఉన్న లోపాన్ని, ఆత్మ సంబంధమైన లోపాన్ని సరి చేసుకోవాలి. ప్రభు అడుగుతున్నాడు, నేను నీకేం చేయగోరాలా? ప్రభు అడుగుతున్నాడు, నేను నీకేమి చేయగలను చెప్పు, నేను చేస్తానంటున్నాడు ప్రభు. మనం అడగాల్సింది ఏంటంటే, ప్రభువా నన్ను ఆత్మ సంబంధమైన విషయాల్లో నేను చూడలేకపోతున్నా, నాకు ఆత్మ సంబంధమైన నా కన్నులు తెరువు. దేవుని చేత మన కన్నులు తెరవజేసే దేవుడే. కాబట్టి చాలా మంది క్రైస్తవ జీవితంలో చూస్తుంటాం, మరి ఎంతో సీనియర్ క్రిస్టియన్స్ ఉంటారు మందిరం. కొంతమంది అప్పటికప్పుడు కొత్తగా దేవుడి మందిరానికి వచ్చి విశ్వాసంలో బలపడి, ఆ తర్వాత వారి ఆత్మీయ జీవితాన్ని ఎదుగుదల ఉంటుంది. పాటలు పాడుతుంటారు, బైబిల్ చదువుతుంటారు, వాక్యం చెప్తుంటారు. మరి ఇలాగనే నిలబడి దేవుని వాక్యం చెప్పే స్థాయికి వెళ్ళిపోతారు. కారణం ఏమిటి? వారి మనోనేత్రాలు తెరవబడ్డాయి గనుక, వారి ఆత్మ సంబంధమైన కార్యాలు చూడగలుగుతున్నారు గనుక వారు ప్రభువును వెంబడిస్తున్నారు. మనం వెంబడించటం లేదు. కోనేటి దగ్గర కూర్చున్నాడు ఎవడో ఎన్ని సంవత్సరాలు, మన బంధువు 38 సంవత్సరాలు ఆడ కూర్చున్నాడు. పక్కనే బాగుపడే స్థలం ఉన్నది, ఆ పక్కన నీళ్లు గదించబడినప్పుడు అనేక మంది బాగుపడి వెళ్ళిపోతున్నారు. కానీ ఈడు 38 సంవత్సరాల నుంచి ఆడే పడుకొని ఉన్నాడు, పలుకు లేదు, పలుకు లేదు. వీడి కళ్ళ ముందు అనేక మంది బాగుపడిపోతున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మనోనేత్రములు తెరవబడకపోతే దేవుని కార్యాలు మనం ఎన్నటికీ చూడలేము, అర్థం కావాలి. మనోనేత్రాలు తెరవబడాలి. దేవా నిన్ను చూడాలా, నీ కార్యములు చూడాలా, నేను నీ కార్యాలు చూడాలని దేవుని అడగాలి. ఈనాడు సంఘం మరి ఎందుకు మనలో ఎందుకు ఈ లోపం ఉన్నది? ఈ లోపం ఉన్న వారిలో ఎలాంటి ప్రవర్తన ఉంటుంది? గుడ్డివాడు ఎలా ఉంటాడు? గుడివాడి ప్రవర్తన ఎలా ఉంటుంది? వాడికి ఎవడో ఒకడు సపోర్ట్గా చేయబట్టుకొని వచ్చి, ఇదిగో నాయన ఇక్కడ కూర్చొని చెప్తాడు, మరలా వచ్చి రా అని ఇంటికి తీసుకోబోవాలి. వానికి వాడిగా స్వతహాగా నడిచే పరిస్థితులు ఉండవు. ఇప్పుడైతే కొంచెం ట్రైనింగ్ ఇస్తున్నారు వాళ్ళకి, ఎలా నడవాలా, శబ్దం ఎలా వినాలా, ఆ శబ్దాన్ని బట్టి ఆ వాడి దగ్గర ఉన్న కర్ర అట్ట పెట్టుకో ముందు ఏదో వెళ్ళిపోతున్నారు. పాత రోజులు ఏమి తెలియదు. గుడ్డివాడంటే వాడికి అంతే, డిజేబుల్. వారి కాళ్ళు చేతులు కదలొచ్చు, నడవగలిగిన శక్తి ఉండొచ్చు, నోటితో మాట్లాడొచ్చు, వినొచ్చు, కానీ మూవింగ్ ఉండదు. ఆత్మీయ జీవితంలో ఆత్మీయ గుడ్డితనం కలిగి ఉంటే, ఆత్మ సంబంధమైన విషయాల్లో నీవు మూవింగ్ ఉండదు, ఒక చోటనే ఉండిపోతుంది, ఒక చోటనే ఆగిపోతుంది. అంతేకాదు దేవుని బిడ్డలారా, మరి సంఘాన్ని వెంబడించేటువంటి పరిస్థితి కూడా ఉండదు. సంఘ క్రమాన్ని వెంబడించలేరు. ఆత్మీయ గుడ్డితనం కలిగిన వారు సంఘ క్రమాన్ని వెంబడించలేరు. సంఘం యొక్క ఉపదేశ క్రమమును కూడా వెంబడించలేదు. ఉపదేశ క్రమము కూడా వెంబడించలేదు. కారణం ఏమిటి? ఆత్మీయ గుడ్డితనం. ఆత్మీయ గుడ్డితనం. ఇదిగో సేవకుడితో ఈ క్రమంలో నడవంటే నడవడం. ఎందుకని? ఆత్మీయ గుడ్డితనం ఉన్నది. ఇదిగో సంఘానికి ఇలా నడవాలి అని చెప్తే వాడు వింటాడు కానీ నడవలేడు. కారణం ఏమిటి? గుడ్డితనం. ఈరోజు అనేక మంది ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దృష్టి లోపం ఉన్నది సంఘాలలో.
విశ్వాసులు అనబడిన వారిలోని దృష్టి లోపం ఉన్నది. ఈ దృష్టిని సరి చేసుకోవాలి. ఈ కనులు తెరవచేయమని దేవుణ్ణి అడగాలి. ప్రభువు చెప్తున్నాడు, నువ్వు అడిగితే దేవుడు నీ కన్నులు తెరవచేస్తాడు. ఈరోజు వేరే కొంత సంఘాల్లో మరి కొంతమంది చాలా ఆత్మీయంగా బలపడిన వారు ఉంటారు, కొంతమంది అలాగనే ఉండిపోయి ఉంటారు. కొంతమంది ఏమో చాలా ఆత్మ సంబంధమైన బలం, కొంతమంది ఏమో అదే బలహీనతలతోనే ఉండిపోతారు. కారణం ఏమిటి? ఒకటే బోధ, ఒకటే అభిషేకం, దేవుడి నుంచి వచ్చిన స్వరమే. ఈ స్వరాన్ని, ఈ మాటలని, ఈ వాక్యాన్ని మరి కొంతమంది వారు తీసుకొని వాటిని వారి హృదయంలో స్థిరపరచుకొని ఆ వాక్యానుసారంగా నడవటం వలన ఆత్మీయంగా వారు బలపడుతున్నారు. ఈ ఆత్మీయ గుడ్డితనం కలిగిన వారు ఈ వాక్యాన్ని స్థిరముగా వారి హృదయంలో ఉంచుకోనకపోవటం, ఈ వాక్యానుసారంగా నడవకపోవటం వలన వారు అలాగనే బలహీనంగా ఉంటారు. సంఘంలో ఇద్దరు కనబడతారు, సంఘంలో ఈ టైప్ ఇద్దరు కనబడతారు. గుడ్డివాడు మంచివాడు ఇద్దరు ఉంటాడు. ఆత్మీయ గుడ్డితనం లేని వాడేమో ఈ వాక్యాన్ని పట్టుకొని ముందుకు వెళ్తూ ఉంటాడు. ఆత్మీయ గుడ్డితనం కలిగిన వ్యక్తి ఏమో వాక్యం విని అక్కడే ఉండిపోతుంది. అందుకనే ప్రభువుని అడగాలి, దేవా నా కన్నులు తెరవచ్చు, నా కన్నులు తెరవచ్చు, నా అవసరాల కంటే ముందు నా కన్నులు తెరవచ్చు. నేను ఆత్మ సంబంధమైన కార్యాలు చూడలేకపోతున్నా, నా కన్నులు తెరవచ్చు. ఈరోజు సేవకుని యొక్క ప్రయాస మరి కొన్ని సంఘాల్లో అర్థమవుతుంది. ఎందుకంటే సంఘం అంతా గుడ్డి అయిపోయింది. ఆ సంఘంలో ఉన్న విశ్వాసులందరూ గుడ్డి వాళ్ళు అయిపోతే ఆ సేవకుని యొక్క ప్రయాస ఏమర్థమవుతుంది? దేవుని బిడ్డలారా, మన నేత్రాలు తెరవబడిన అనుభవంలోకి రావాలి. ఎంతకాలం గుడితనంతో బ్రతుకుతాం? ఎంతకాలం ఆత్మ సంబంధమైన విషయాలను వెరుగక వాళ్ళు వీళ్ళు చెప్తుంటే అవునా 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 అని అనేక ప్రశ్నలు వేసుకుంటావు. ఈరోజు నీ కన్నులు కూడా తెరవచేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయన అడుగుతున్నాడు, నేను నీకేమీ చేయకూడదు, నీకేం చేయాలి చెప్పు. కాబట్టి మొదట మన దృష్టి లోపాన్ని సరి చేసుకోవాలి. రెండవది చూడండి, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9 నుండి 10వ వచనం వరకు. 9 నుండి 10వ వచనం వరకు. మేము మీ ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చినట్లు అనుగ్రహించమని రాత్రింబగలు అత్యధికముగా దేవుని వేడుకొనుచుండగా. గమనించండి, కొందరు ముఖాలు చూడగానే వారి ముఖంలో ఏం కనబడుతుంది? విశ్వాస లోపం. ముఖాలు చూసినప్పుడు అర్థమైపోతుంది. ముఖం చూస్తేనే నువ్వెంత మాత్రం విశ్వాసివో, నువ్వెంత మాత్రం విశ్వాసుడువో మన ముఖాలను బట్టి అర్థమైపోతుంది. పౌలు ఆ తెస్సలోనికే సంఘ విశ్వాసాలను ఉద్దేశించి మాట్లాడుతున్న మాటలు ఇదొక మాట. మీ ముఖాల్లో కనబడుతున్నది అవిశ్వాసం. మీ ముఖాలు చూస్తుంటేనే తెలుస్తుంది మీ భక్తి లేని జీవితం. మీ ముఖాలు చూస్తేనే కనబడుతుంది మీ యొక్క అపనమ్మకమైనటువంటి జీవితం. క్రైస్తవ జీవితంలో ఆ కాన్ఫిడెన్స్ లేని విశ్వాసం. ఏదో భక్తి చేస్తున్నాం అంతేగాని విశ్వాసంలో మాత్రం 100% లేదు. భక్తి చేస్తున్నాం, గుడికి వెళ్ళాలి, మందిరంలో 2-3 గంటల సేపు కూర్చోవాలి, ఆదివారం ఇంటికాడ ఉండకూడదు, ఆదివారం దేవుని మందిరంలో ఉండాలి, ఇంకంతే. మళ్ళా వారం మళ్ళా దేవుని మందిరంలో కనబడాలి. ఇది భక్తి. ఈ భక్తి ఎవరైనా చేస్తారు. మనకున్న భక్తి కంటే అన్యులకున్న భక్తి వేరు. వాడు మరి వారి భక్తి ఎంత భక్తి అంటే గుండు కొట్టించుకుంటారు ఆడవాళ్ళు కూడా పోయి, అవమానంగా ఫీల్ అవు. వాడు ఒక విగ్రహానికి దేవునికి కత్తితో కొట్టుకుంటాడు, చిలకలతో కొట్టుకుంటాడు వీపంతా.
నాలుగుకి శూలం బిగించుకుంటాడు, పైకి కిందకి, కింద పడి పొర్లు దండాలు పెడుతుంటారు, అగ్నిలో నడుస్తుంటారు, నిప్పులో అదేంటి అగ్నిగుండం మీద. వాళ్ళ భక్తితో పోలిస్తే మన భక్తి ఎంత, నీ భక్తి ఎంత? మరి వారి భక్తే మేలు, చాలా గొప్ప భక్తి వాళ్ళది. మన భక్తి అంటే ముఖంలోని కనబడిపోతుంది. మన భక్తి, మన విశ్వాసం అంత నీవు ఎంత భక్తి పర్రాలువో నేనేమి పెద్దగా లోపలికి వెళ్ళి చూడని అవసరం లేదు. ముఖం చెప్తేనే ఈ ముఖంలోనే నీ భక్తి, నీ విశ్వాసం, నీ నమ్మకం, దేవుని పట్ల నీకుండే నీ ప్రార్థన జీవితం అన్ని ముఖంలోనే కనబడిపోతాయి. అందుకే అన్నాడు పౌలు, మేము మీ ముఖము చూసి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చుట. ముఖం చూసే ఆ వ్యక్తి యొక్క విశ్వాసములో ఉన్న లోపాలను మేము సరిచేయడానికి ప్రార్థన చేస్తున్నాం అన్నట్టు. ఈరోజు సంఘంలో చాలా మంది దేవుని బిడ్డలారా విశ్వాసములో ముఖంలోనే కనబడుతున్నది అవిశ్వాసం. దేవుని నమ్ముతున్నాము, కొంతవరకు నమ్ముతున్నాం, కొంత అపనమ్మకం మనలో. అబ్రహాము శారా విషయంలో మరి దేవుని దూత వచ్చి, ఇదిగో మరలా నేను వచ్చే ఈ సంవత్సరానికల్లా నీవు బిడ్డని కలిగి ఉంటావని చెప్తాను. అబ్రహాం ఏమో విశ్వాసంతో నమ్ముతాడు, అబ్రహాం ముఖంలో అవిశ్వాసం లేదు. కానీ శారమ్మ ఏం చేస్తుంది, లోపల ఎక్కడ నా వయసు అంతా ఉడికిపోతే, నా భర్తకి ఇప్పటికే 90 సంవత్సరాలు, నేటికి ఒక బిడ్డ అంటాడు అనుకుంటుంది లోపల. అంటే ఆమె యొక్క విశ్వాసం లేదు, కనబడుతున్నది అక్కడ. ఆ ముఖంలోని అవిశ్వాసం కనబడుతుంది. దూత చెప్పాడు, నేటికి మరలా నేను వచ్చేసరికి నీవు ఒక బిడ్డను ఎత్తుకుంటావంటే ఆమెకు అవిశ్వాసం ముఖంలోనే వ్యక్తపరుస్తుంది, తన నవ్వు ద్వారా వ్యక్తపరుస్తున్నది. ఈనాడు చాలా మంది ప్రియ దేవుని బిడ్డలు విశ్వాసంలో నమ్మకంగా ఉండటం లేదు. మనం నమ్మకంగా విశ్వాసంలో ఉండటం లేదు. మనం నమ్మకంగా విశ్వాసంలో ఉండాలి, నమ్మాలి, దేవుని నమ్మాలి. మరి దేవుని నమ్మకపోతే ఎట్లా? ఈ నమ్మకం విశ్వాసం విషయంలో మనలో లోపాలు ఉన్నాయి. మన లోపమును మనం సరి చేసుకో. ప్రభు అది అంటున్నాడు, ముందు నీ ముఖం చూస్తేనే తెలుస్తున్నది నీ విశ్వాసంలో ఉన్న లోపం. ఆ లోపాలను సరి చేస్తానని ప్రభు అంటున్నాడు. ఈరోజు దేవుని మందిరంలో ఏమో తలలూపుతాం, దేవుని మందిరంలో ఒక తీర్మానం తీసుకుంటాం, నేను గట్టిగా నిలబడతాను ప్రభువా, నిన్నే నమ్ముకుంటాను ప్రభువా, నీవే నా దేవుడు ప్రభువా, నీవే గొప్ప కార్యాలు చేసే దేవుడు ప్రభువా అని దేవుని మందిరంలో అని 4 మెట్లు దిగి బయటికి పోగానే ఈ దేవుడు చేస్తాడంటవా అని మళ్ళీ దేవుని మందిరం సంధిస్తాడు. ఈ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడంటవా, ఇదిగో ఈ మాటలో దేవుడు ఆలకించాడంటారా అని ఒక అవిశ్వాసం మనలో ఉన్నది. మనలో ఈ అపనమ్మకము పోవాలి. ఈ అపనమ్మకం పోయినప్పుడు దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. ప్రభు అంటున్నాడు, నేను నీకేమి చేయకూర్చున్నాను. ఈరోజు మనం అడగలి, దేవా నాలో అపనమ్మకం ఉన్నది, అవిశ్వాసం ఉన్నది, నేను బలహీన పడిపోతూ ఉన్నాను విశ్వాస జీవితంలో, కనుక నాలో విశ్వాసాన్ని పెంపొందించు, నమ్మకంలో నిలబడుటకు కృపనిమ్మని దేవుని అడగాలి. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, మరి ఏమి లోపాలు ఉన్నాయి మనలో? ఒకటి ఆత్మ సంబంధమైన దృష్టి లోపం, రెండోది మన విశ్వాసంలో లోపం ఉన్నది. ఈ రెండిటిని మనం సరి చేసుకోవాలి. ఈ రెండిటిని మనం ఎప్పుడైతే సరి చేసుకుంటామో అప్పుడే దేవుడి కార్యాలు నీకు అర్థమవుతాయి. అప్పుడే దేవుడి యొక్క అద్భుత కార్యాలు నీ కళ్ళతో చూడగలుగుతాం. యేసు ప్రభు ఎమ్మాయి మార్గం గుండా మరి శిష్యులతోనే నడిచినాడు, కానీ శిష్యులు అన్నీ గుర్తుపట్టలేదు. ప్రభు వారితో ఉంటేనే వారు గుర్తుపట్టలేదు, కానీ దేవుడు వారికి కనపడలేదు. ఎప్పుడైతే ప్రభు రొట్టె విరిచి వారికి ఇచ్చినాడో అప్పుడు వారి మనోనేత్రములు తెరవబడి వారి హృదయంలో అగ్నిలాగా మండి, ఇదిగో ప్రభు కదా మనతో ఉన్నదని వారు అప్పుడు గుర్తుపట్టారు. ఈరోజు మనం దేవుని గుర్తుపట్టారా? ఆత్మ సంబంధమైన కార్యాలు మీకు మీ జీవితాల్లో జరుగుతున్నాయా? చూడగలుగుతున్నారా? ఎందుకు మనం చూడడం లేదు అంటే కేవలం మన దృష్టి లోపం. మన దృష్టిని సరి చేసుకోవడానికి ప్రభు అవకాశం ఇస్తున్నాడు.
నేను నీకేమి చేయగోరుచున్నాను. ప్రభు అడుగుతున్నాడు గుడ్డివాడిని, నేను నీకేమి చేయగోరాలని వాశపడుతున్నాను, ఏమి చేయగోరుచున్నాను అడిగితే వాడు విశ్వాసంతో అడిగినాడు. ప్రభు ఆయన చేస్తాడో తెలియదు, ఆయనకు తెలియదు. ప్రభు ఎలా ఉంటాడో తెలియదు, ఆయన కన్నులు తెరవజేస్తాడో కూడా తెలియదు. కానీ వాడు అడుగుతున్నాడు విశ్వాసంతో, ప్రభు నా కన్నులు తెరవచేయి, నాకు దృష్టి కలుగు చేయమని ప్రార్థన అడిగాడు. ఈరోజు మనం కూడా విశ్వాసంతో నమ్మకంతో మరి ప్రభువుని అడిగితే దేవుడు మన జీవితాల్లో అద్భుత కార్యాలు చేస్తాడు. నువ్వు దృష్టి లోపం ఉండి అడిగితే ఏం ప్రయోజనం ఉండదు. నీ విశ్వాసంలో అవిశ్వాసంగా, నీ ముఖంలో అవిశ్వాసాన్ని కనపరుస్తూ అడిగితే ప్రతిఫలం ఉండదు. నమ్మకం, విశ్వాసం సంపూర్ణంగా ఉండాలి. శారమ్మలాగా కాదు. శారమ్మ విషయంలో వేరు, మన విషయంలో జరిగేది వేరు. అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేసినాడు కాబట్టి శారమ్మ విశ్వాసైనా అవిశ్వాసైనా దేవుడు అబ్రహాముని బట్టి కార్యం చేస్తాడు అక్కడ. కానీ మనదది కాదు, మనమే విశ్వసించాలి. ఇక్కడ మనమే దేవుని నమ్మాలి సంపూర్ణంగా. మనమే దేవుని మీద సంపూర్ణంగా విశ్వాసంతో నమ్మినప్పుడు, మన లోపాలను ప్రభువా సరిచేయమని దేవుడిని అడిగినప్పుడు, అప్పుడే ఆత్మ సంబంధమైన విషయాలు మనకు అర్థమవుతాయి. సంఘ క్రమం నీకు అర్థమవుతుంది, సేవకుని యొక్క ప్రయాస నీకు అర్థమవుతుంది, సేవకుని యొక్క బాధ దుఃఖాలు ఏంటో మీకు అర్థమవుతాయి. అప్పటి వరకు మీ మనోనేత్రాలు మూయబడ్డాయి కనుక ఈ మందిరంలో జరిగేది ఏది మీరు చూడలేరు కనుక సేవకుని యొక్క ప్రయాస భారం మీకు అర్థం కాదు కనుక వస్తారు, వింటారు, వెళ్ళిపోతారు. ఇది క్రైస్తవ జీవితం కాదు. ఆత్మ సంబంధమైన మనోనేత్రాలు తెరవబడిన అనుభవంలోనికి మనం రావు. దేవుని కార్యాలు అనుదినము మనము అనుభవించాలి. దేవుని కార్యాలు అనుదినము మనము చూడగలగాలి. దేవుడు చేసే అద్భుత కార్యాలను మన జీవితంలో జరుగుతుండగా వాటిని మనం చూసి ఆనందించేటువంటి వారిగా ఉండాలి. భక్తి ఒకటి ఉంటే సరిపోదండి, ఆత్మనేత్రాలు కూడా తెరవు. భక్తి అంటే గుడ్డి భక్తిగా ఎంతవరకు? గుడ్డి భక్తి, గుడ్డితనంతో భక్తి చేస్తే ఏం ప్రయోజనం? కనులు కనపడకుండా భక్తి చేస్తే ఏం ప్రయోజనం? దేవుని చూడలేని భక్తి ఎందుకు? దేవుని చూసే భక్తి కావాలి. ఆత్మ సంబంధమైన కార్యాలు నువ్వు ప్రార్థించిన జరిగేటంత ఆత్మీయ బలంను పొందుకోవాలి. దేవుడిచ్చే ఈ మనోనేత్రాలు తెరవమని దేవుని అడగాలి. దేవా, ఇంకా నా మనోనేత్రాలు మూయబడి ఉన్నాయి, అందుకే నేను చూడలేకపోతున్నాను ఈ కార్యాలు. నీ మాటలు వింటున్నా కానీ వాటిని నేను సరిగా అర్థం చేసుకోలేకపోతున్నాను. నేను ఆత్మీయుడిగా బతకలేకపోతున్నాను. ఆత్మ సంబంధమైన విషయాల్లో నేను స్థిరత్వాన్ని కలిగి ఉండలేకపోతున్నాను. నాలో అనుమానం, నాలో అవిశ్వాసం, నాలో నిలకడలేని భక్తి జీవితం ఉన్నది. ఈ లోపాలన్నిటినీ సరిచే ప్రభు అని దేవుని ఈ రోజు మనం అడిగితే దేవుడు వాడు ఏమన్నాడు? నీ వెళ్ళుము, నీ విశ్వాసం నేను స్వస్థపరచుదని వాడికి చెప్పు. ఈరోజు ప్రభువును మనం అడిగితే ప్రభు ఆయన అడుగుతున్నాడు నిన్ను, నీ అవసరాలు ఏమిటో, నీ లోపాలు ఏమిటో ప్రభువుకి ఈ దినం నువ్వు చెప్పుకోగలిగితే దేవుడు నీ జీవితంలో కూడా దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. నువ్వు ప్రభువును వెంబడించాలంటే నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడితేనే వెంబడిస్తాడు. నీ నేత్రాలు తెరవబడినంత వరకు దేవుడిని వెంబడించలేదు. ఏదో మనుషులు పెట్టి నిడితే గుడికి వస్తావు తప్ప, ఆటోలు పెడితే గుడికి వస్తారు తప్ప, లేకపోతే వాడు ఇంటి చుట్టూరు తిరిగి రెండమ్మ గుడికి అంటే గుడికి వస్తారు తప్ప స్వతహాగా గుడికి రావడానికి ఇష్టపడేందుకని వాడు ఇంకా మనోనేత్రాలు మూయబడ్డాయి. ఈరోజు మన నేత్రాలు తెరవబడిన వారు దేవుని సన్నిధిలో కనబడుతూ, దేవుని చేత ఆశీర్వదించబడుతూ, దేవుడిచ్చే మరి అనేకమైన గొప్ప మేలును నేను అనుభవిస్తూ మరి ముందుకు కొనసాగాలని ప్రభువుని బట్టి మనం చేస్తున్న దేవుడి మాటలు మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.